దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మేము కలుగునుగాక. ప్రేమైన నా సహోదరి సహోదరులారా, కృపా అగ్నిస్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా పెరుగుపేట వందనాలు చేస్తున్నా. ముఖ్యంగా క్రిస్మస్ కూడా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ ఈ నెలలో ఎంతో ఆనందిస్తాం కదా. 25వ తారీఖున అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా మరి క్రీస్తు పుట్టిన రోజును గురించి అనేకులు చూస్తున్నప్పుడు కొన్ని వేల కోట్ల మంది కూడా, అన్ని జనులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని మాంపరుస్తూ ఉంటారు. కనుక ప్రియమైన ధన్యులారా, ఈరోజు ఈ కృప అగ్నిస్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోచున్నాడు. చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అసలు యేసు ప్రభు పుట్టడానికి కారణం ఏంటి? ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు అని చెప్పేసి అందరూ కూడా క్రిస్మస్ యొక్క మెసేజ్ అందరూ కూడా వింటూనే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్ష ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక చూసిన వరాన్ని ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మర్మాన్ని తెలియచేస్తూ ఉంటారు. అందుకోసమే బైబిల్ గ్రంథంలోంచి చూడండి ప్రియమైన ధన్యులారా, జాగ్రత్త గ్రహిస్తే లోకస్తు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ ఒక స్పష్టమైన మాట రాయబడింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చే దేవదూత ఎవరితో చెప్తుందో తెలుసా? గొర్రెల కాసుకుంటున్న కాపర్లను, అరణ్యములో ఉన్న చూస్తున్నప్పుడు అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న వారికి దేవదూతలు వచ్చి చెబుతున్నాయి. ఎవరిని చెబుతుంది తెలుసా? దావీదు పట్టణంలో వారు చూస్తున్నప్పుడు, వారు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ప్రేమైన ధన్యులారా, వారితో ప్రత్యేకంగా దేవదూతలు వచ్చి చెబుతున్నాయండి. ఈరోజు మనకు ఒక కబురు చేయాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో ఫోన్ చేస్తే ఇదివరకు రోజుల్లో అయితే మనుషులు పంపించి ఒక సువార్త తెలియచేసేవారు. ఒక వివాహమే కానీ ఏదైనా కానీ ఒక చెప్పాలంటే ఒక మనిషిని పంపించి అది ఎన్ని కిలోమీటర్లైనా కూడా అక్కడికి వెళ్ళి చెప్పేవారు. అయితే ఇప్పుడు మనకేమొచ్చింది? సువార్త అంటే ఇది చెప్పాలంటే ఏమంటే ఫోన్లో చూస్తే ఒక్క నిమిషంలోనే, సెకండ్లోనే వారికి ఎంత దూరంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కానీ, ఎక్కడ ఢిల్లీలో ఉన్నా కానీ, అనేక అంటే ఏ దేశంలో ఉన్నా కానీ ఒక నిమిషంలో వారికి కవర్ చేయొచ్చు. ప్రేమైన ధన్యులారా, కానీ చూడండి ఎంత గొప్ప భాగ్యం అంటే, ఒక రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నా, ఒక రక్షకుడి కొరకు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక అనేకులు చనిపోతూ ఉన్నారు, పాపములో జీవిస్తున్నారు. కానీ రక్షించేవాడు లేక అయితే రక్షించటానికి యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపిస్తున్నాడు. అందుకోసమే ఈ దేవదూతలు వచ్చేసి ఎవరితో చెబుతున్నారు చూసా? గొర్రెల కాస్తున్న గొర్రెల కాపరులకు. హల్లెలూయా. చూస్తున్న స్పష్టంగా చెప్పగానే వారి ప్రియమైన దినములు విన్నారు. దేవదూత చెప్పగానే విని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, రక్షకుడు పుట్టి ఉన్నాడని. ఆ రక్షకుడును మనం పోయి వెంటనే వెళ్ళి ఆయన చూద్దాం రండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకొని వెలుచు ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రేమైన దినములో రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఎంతమందిని మనం పరిగెత్తుకొని వస్తాం. మనదా ఒక ఆన్లైన్ ప్రేయర్ అంటే పోయిన శనివారం రోజు అద్భుతం ఏంటంటే తెలుసా? ఒక సెమీ క్రిస్మస్ అందరికీ నేను కబురు కూడా చేయలేదు, అందరికి కూడా చెప్పలేదు. అయితే చాలామంది వచ్చారు. పిల్లలైతే ఎంత ఆనందించారో, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని పాటల ద్వారాగా, డ్యాన్స్ ద్వారాగా, చూస్తున్నప్పుడు వాక్యము ద్వారాగా. మరి దైవజనులు ప్రసన్న కుమార్ గారు వచ్చారు. ఆయన మంచి మెసేజ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని అందించారు అందరినీ కూడా. మేమందరూ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాతోటే, ప్రభు మాతోటే నిజంగా మా హృదయంలోనే జన్మించినట్లుగా ఇప్పుడు మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడా, నీటి అందుకొస్తాయి ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఎవరి కోసం ఉండండి? మీ కొరకు అంటే మనందరి కొరకు. హల్లెలూయా. ఒక కులానికి కాదండి, ఒక కులానికి యేసు ప్రభు పుట్టలేదు, ఒకరిని రక్షించడానికి పుట్టలేదు, మనందరినీ కూడా రక్షించడానికి దేవుడు లోకముని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే తన అద్భుత కుమారుని పుట్టిన వారిని విశ్వాసం ఇచ్చిన వాడు నశించక నిత్యజీవం పొందినట్లు దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా చూద్దామా? ఈ లోకంలో ప్రేమైన దేవుడు ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు. చూడండి, మనం రక్షించడానికి ఎవరిని పంపించాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఉన్నాడు. అందుకోసం జాగ్రత్త. రక్షకుడు అంటే ఏంటి?
జాగ్రత్తగా గ్రహించండి. ప్రియమైన దినములేరా, ఈ యొక్క రక్షకుడు గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 1:21 చూద్దాం. ప్రియమైన దినములే, ఇక్కడ ఎవరితో మాట్లాడుచున్నాడో జాగ్రత్తగా గ్రహిద్దామా? దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడుచున్నాడో తెలుసా? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఇడిపించను. హల్లెలూయా చూద్దామా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరొచ్చి ఎవరితో చెప్తున్నాడు తెలుసా? యేషేబుతో దేవదూత చెబుతుంది. దేవదూత అంటే మరియా కన్యక గర్భవతి అయింది. ఈ లోకంలో కన్యక గర్భవతి అయిందంటే, పెళ్లి కాకుండానే గర్భవతి అయిందంటే ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో అర్థమైందా? తల్లిదండ్రులు కూడా అలాంటి వారిని కూడా ఎంతో హింసిస్తూ, ఎంతో చూసినప్పుడు వారిని అనేక విధాలుగా కొంతమంది చనిపోతున్నారు, పరుగు తట్టుకోలేక చనిపోతున్నారు. కానీ ప్రియమైన దినముల ఈమెకు ప్రదానం చేయబడి ఉంది, యేషేబుతో ప్రదానం చేయబడి ఉన్నది. ఈమె గర్భవతి అయింది. ఎలా అయింది? పరిశుద్ధాత్మతో ఏమో గర్భవతి అయింది. ఆమెకు చూసినప్పుడు ఎలాగనగా నీకు ఒక కుమారుడు కందు, ఆయనే తన ప్రజలను పరిపాపం నుండి రక్షించబడునని చెప్పేసి, ఈ లోక రక్షకుడిని గర్భంలో నుంచి వచ్చునని చెప్పేసి దేవుడు ముందుగానే ఆమెకు తెలియచేశాడు, దేవదూత ద్వారాగా తెలియపరిచాడు. ప్రియమైన అందుకోసమే యేసు చూస్తున్నప్పుడు తన ప్రదానం చేయబడి ఉంది కదా. అయితే ఆయన ఆలోచన ఏంటి? రాక్షముగా ఆయన నాడుదామో అనుకున్నాడు, రాక్షముగా ఆమె వదిలిపెడదామో అనుకున్నప్పుడు అప్పుడు దేవదూత వెళ్ళి చెబుతుంది. ఏమని చెబుతుందో తెలుసా? జాగ్రత్త గ్రహించిన మాటని మీరు కావాలంటే బైబిల్లోంచి కూడా చదవండి. ఏమంటుంది? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా యేసుప్రభు వచ్చింది దేనికంటే తెలుసా? పూజించుకోవడానికి కాదండి. ఆయన చూసినప్పుడు పూజించబడడానికి సింహాసనం మీద కూర్చొని ఒక విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహంలో చూస్తున్నప్పుడు దండాలు పెట్టించుకోవడానికి నా ప్రభు రాలేదు. ఈ భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను చేశాడు గనక, మన పాపంలో జీవిస్తున్నాం కనుక, పాపంలో నశించిపోతున్నాం కనుక, పాపంలోని నరకమునకు వెళ్ళిపోతున్నాం కనుక యేసు ప్రభు వచ్చింది ఆయన ప్రజలం, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలను మన పాపములో నుండి విడిపించడానికి, మన రక్షించడానికి యేసు ప్రభు తన రక్తమును చిందించడానికి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్మిన వారి గట్టికి చెప్పలు కూడా దేని హల్లెలూయా. ప్రియమైన దేవుని జాగ్రత్తగా గ్రహించండి. అందుకోసం యేసు ప్రభు వచ్చింది. అందుకోసం మనం అనుకుంటాం, ఈ లోకంలో చాలామంది అనుకోవచ్చు యేసు ప్రభు ఈ లోకమునికి వచ్చాడండి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన వచ్చాక మరి ఈ లోకమునకు రక్షణ వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? ప్రియమైనది ఈ లోకంలో ఆయన పాపలను రక్షించడానికి వచ్చాడు. నీతిమంతుల కోసం రాలేదు. ఎవరన్నా ఉన్నారండి నీతిమంతులు? ఎవరన్నా ఉన్నారా? ఈ లోకంలో ఎవరు నీతిమంతుల్లో లేడు. అందరూ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అందరూను రోమీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ హల్లెలూయా చూద్దామా? అందరూ అంటే ఒకరినిది కాదు. చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు, స్త్రీయే కానీ పురుషుడే కానీ, ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమి పొందుకోలేకపోతున్నారు తెలుసా? దేవుని కృప పొందుకోలేకపోతున్నారు, దేవునితో ఉండలేకపోతున్నారు, దేవునితో సవాసం చేయలేకపోతున్నారు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాడు. కానీ పాపము నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా చూద్దామా? ప్రియమైన దేవుడా, ఒకరోజు నాకు చూసినప్పుడు ఈ యొక్క నెలలోనే ఒక సహోదరి నాకు పరిచయం ఫోన్ చేసి నన్ను పిలిపించింది. అయ్యగారు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను పాపములో జీవిస్తున్నాను, పాపములో నేను నడుస్తున్నాను. అయితే నేనే కాదు, నాతో పాటు కూడా ఇంకొక 2 వ్యక్తులు కూడా ఉన్నారు కనుక మీరు చూస్తున్నప్పుడు ప్రార్థన చేయండి పెద్దలు, మా కోసం ఉంటాడు. ప్రార్థన చేయమన్నప్పుడు, అమ్మ నువ్వు ఎంత పాపమైనా సరే యేసు ప్రభు నేను క్షమిస్తాడు, అందుకోసమనయ్యా నేను పిలిపించాను, మిమ్మల్ని పిలిపించాను అన్నాడు. అప్పుడు వారికి వాక్యం చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు ఒక సమరయ స్త్రీని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమర స్త్రీని గురించి వారికి కొంత బోధించిన తర్వాత అప్పుడు ఆ సమర స్త్రీతో ఒక మాట అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడే నీ పెనిమిటి తీసుకొని రాపో అని చెప్పినప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేడు, అప్పుడు నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఆయన నీ భర్త కాడు అని చెప్పగానే, నిజమే చెప్తివి, మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, నువ్వేనా అని ఎదురు చూస్తూ అప్పుడు నిజమే ఆయనే వచ్చాడు కనుక వెళ్ళి వెంటనే ఊరు జనాన్ని మొత్తం కూడా పిలుచుకొచ్చేసి వారందరికీ మెస్సేని చూపించి, యేసు ప్రభు అందరినీ
పలకరించి వారందరికీ కూడా సువార్త ప్రకటించాడు. వారందరూ కూడా మారు మనసు పొందారు. హల్లెలూయా. కొన్ని దినాలు అక్కడే ఉన్నారు. చూడండి, వారందరూ కూడా ఏమంటున్నారు చూసా, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4:42 రాయబడి ఉంది. ఆ మాటను చెప్పాను. ఎందుకంటే జాగ్రత్తగా అక్కడ ఉన్న ఏ మాట అంటే, ఇక్కడ మేమైతే మా మట్టికి మేమైతే చదువుదాం ఈ మాట జాగ్రత్తగా, మా మట్టికి మేము వీణ లోకరక్షకుడని మేము తెలుసుకుని ఉన్నాం. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి పాపం చేయటం మానివేసింది. తన పాపకుండా అక్కడే ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయిందండి. గట్టిగా చూద్దామా. పరిమిత దేవుడా, ఆ సహోదరి చూసినప్పుడు చెప్పిన తర్వాత, ఈ రోజు నుంచి నువ్వు పాపము చేయొద్దమ్మా, ఈ రోజు నుంచి పాపము నుంచి నువ్వు బయటికి రా. యేసు ప్రభు నిన్ను రక్షించడానికి 2015 క్రితము ఆయన కన్యక గర్భములో జన్మించి ఉన్నాడు. ఒకరి సహోదరుడా, ఒకరు నీవు కూడా పాపములో జీవిస్తున్నావేమో, ఒకవేళ పాపములో నడుస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నడుస్తూ అంటే యేసు ప్రభు వచ్చింది నిన్ను రక్షించడానికి. నువ్వు పాపములో ఉన్నావు గనక నీ పాపములోంచి, పాపస్థితిలో నుంచి, ఆ బురదలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధ చేసి ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయడానికే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. కనుక వచ్చాడు కనుక నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అందుకోసం ప్రేమను దేని మీద జాగ్రత్తగా గ్రహించండి. అందుకోసం ఏమంటున్నాడు తెలుసా, ఎవరైనా చూసినప్పుడు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన లోకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన నువ్వు చూసినప్పుడు మరి చేర్చుకోవడానికి నువ్వు వెనకాడవద్దు. యోసేపు హల్లెలూయా వెంటనే యోసేపుని చేర్చుకున్నాడండి. అంత గొప్ప భాగ్యం. అందుకు ప్రియమైన నా సహోదరుడా, నువ్వు చూసినప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేది నువ్వు ఆలోచించేయి. యేసు ప్రభు రావడానికి కారణం ఏంటి నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే యేసు ప్రభు కారణం ఏంటి, ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు. మన పాపములు, మన దోషములన్నీ కూడా తన భుజముల మీద వేసుకోవడానికి, ఆయన భుజముల మీద రాజ్యభారం, మన భారం మొత్తం కూడా, మన పాప భారం మోయటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. హల్లెలూయా. వధించబడుచున్న గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు ఈ లోకమునకు. అందుకోసమే మనలో ఇంకొకటి, మనల్ని పాపములో ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు? పాపములో జీవిస్తున్నవాడు నరకమునకు వెళ్తాడు. అయితే మనల్ని పాపముల నుంచి రక్షించి వేసి ఎక్కడికి తీసుకెళ్లాలని ఇచ్చాడు? పరలోకమునకు తీసుకెళ్లాలని ఇచ్చాడు. అయితే మనము ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాం. ఇప్పుడు నేను తెలంగాణలో చూసినప్పుడు మధుర మండలంలో ఉన్నాను. నా పౌరస్థితి ఎక్కడుందంటే ఇక్కడ ఉన్నది. అంటే నా ఆధార్ కార్డు ఇక్కడే ఉన్నది. నేను చూసినప్పుడు నాకు రేషన్ కార్డు ఇక్కడే ఉన్నది. ఇక్కడే మొత్తం కూడా నేను చదువుకున్న పౌరస్థితి ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. అయితే ఇప్పుడు నా పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? అంటే ఇది లోక సంబంధమైంది. ఇప్పుడు యేసు ప్రభుని ఎప్పుడు కూడా నా రక్షకుడు కానీ చెప్పేసి నేను ఎప్పుడు విశ్వసించానో, నా పాపం నుంచి ఎప్పుడు ఇడిపించబడ్డానో, అప్పుడు నాకు ప్రభు ఏమిచ్చారు తెలుసా? నాకు పౌరస్థితి పరలోకములో ఉన్నది. చూద్దాం, బైబిల్లో జాగ్రత్తగా గ్రహించండి. నీకు కూడా ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు, ఎక్కడుందో తెలుసా? పరలోకమందుంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించండి ఆ మాటని. మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికా వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉంచుతారు అక్కడ? మన పౌరస్థితి మనము మన దేశం ద్వారాగా మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఇప్పుడు మనం పంపించారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు మర్యాద చేస్తారు. హల్లెలూయా. అయితే మన దేశం తరపున మనం వెళ్ళామంటే సంతోషిస్తామాడ. అవునా? ఏ దేశం అని కానీ నువ్వు వెళ్ళు. ఇక్కడ వెళ్ళాలంటే అక్కడి నుంచి ఏం కావాలి? ఇప్పుడు నీకు ఈసా పర్మిషన్ కావాలి. ఈసా పర్మిషన్ ఉన్నప్పుడే నువ్వు ఆ ఏరే దేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు రక్షించబడితేనే ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు రక్షించబడిన వారు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు, రక్షించబడిన వారు, నాకు చూస్తున్నప్పుడు ఆ ప్రతి ఒక్కరి కూడా పౌరస్థితి ఎక్కడ ఉందంటే, ఎక్కడుందో తెలుసా? పరలోకమందుంది. హల్లెలూయా. నమ్మిన వారు ప్రేమైన దేవుని జాగ్రత్తగా గ్రహించండి. ఈ లోకముల గురించి ఆలోచన చేయొద్దు. ఈ లోకముల ఆలోచన గురించి, ఈ లోకములు ఎలా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన చేయకోకో. నీకు ఏం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. అంటే పని చేయొద్దని కాదండి. నువ్వు జాబ్ చేస్తున్నావా? కరెక్ట్గా చేయి. నువ్వు చేస్తున్నప్పుడు
పొలం చేస్తున్నావా, నువ్వు కరెక్ట్గా పనిచేయి. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, కరెక్ట్గా చేయి. నువ్వు ఎప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ కష్టాచితని దేవుడు ఆస్వాదిస్తాడు. అయితే నీవు ఈ లోక సంబంధివి నువ్వు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నావో, ప్రభువుని అంగీకరించావో, ప్రభువుని సొంత రక్షకుడుగా ఎప్పుడు విశ్వసించావో అప్పుడే నీ పవర్ స్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకమందు ఉందండి. గట్టగాల్లో చూద్దామా? హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడు అంటే నీకు దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాలని దేవుడు చూసినప్పుడు తనతో కూడా తన కుడి పాక్షమున ఉంచాలని ఆశపడుచున్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు తన కుమారుడుగానే ఆయన ప్రేమిస్తున్నాడు, తన కుమార్తెగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. అవును, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46వ వచనంలో కనబడింది. యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో బోధిస్తున్నప్పుడు అప్పుడు తన తల్లి తన సహోదరులు ఎలపలు నిలిచి ఉన్నప్పుడు వెంటనే జాగ్రత్త గ్రహించండి, వచ్చి అయ్యా నీ తల్లియు నీ సహోదరులు ఎలపలు నిలిచి ఉన్నారని యేసు ప్రభుతోటి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. చెప్పగానే అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నా తెలుసా, ఈ సంగతి చెప్పిన వాడితోటి ఏమంటున్నాడు తెలుసా? తన శిష్యుల వైపు చేయి చాపి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేతులు చాపి, ఇదిగో పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నా తల్లియు నా సహోదరి నా సహోదరులు అన్నాడు. హల్లెలూయా. అంటే పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు చేయగలిగావు అనుకోండి, నువ్వు నిజంగా మారు మనసు పొంది రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని నువ్వు పాపం నుంచి విడిపించబడితే నీకు ఇప్పుడు ఏముందో తెలుసా? పరలోకం. ఏముంది? పరలోకం. గట్టిగా చూద్దామా? పరలోకంలో నీ పవర్ స్థితి ఎక్కడుంది? హల్లెలూయా. అది ఎవరు ఆపగల శక్తి ఎవరికి లేదు. ఒకలా దేవుని పిల్లలు జాగ్రత్తగా గ్రహించండి, ఒకళ్ళు బస్సు ఎక్కితే టికెట్ లేదని చెప్పేసి దించేయచ్చు. అంటే టికెట్ లేకుండా వెళ్ళకూడదు. కానీ రైల్లో టికెట్ లేకుండా ఎక్కితే పట్టుకొని జైల్లో ఇచ్చు, లేకపోతే జరిమానా కట్టచ్చు. కానీ ప్రియమైన దేవుని పిల్లలు రక్షణ లేకుండా నువ్వు మారుమనసు పొందకుండా, నువ్వు చూస్తున్నప్పుడు పాపం నుంచి విడిపించబడకుండా, ఆ రక్షకుడు అందు విశ్వాసం ఉంచకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా అసాధ్యం. హల్లెలూయా. అయితే ఎలా సాధ్యం అంటే అదే అంటున్నాడు. ఏమన్నాడు చూస్తున్నప్పుడు? యేసుతో ఏమని చెప్పి మాట్లాడి తెలుసా? ఆమె ఒక కుమారుడిని కనను, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించను. హల్లెలూయా. అవునా కదా? చూస్తున్నప్పుడు నిన్ను కూడా, ఎందుకంటే ఆమె కుమారుడిని కన్నది. ఎప్పుడు కన్నది? యేసుప్రభు పుట్టిన తర్వాతేనండి ఈ డేట్లన్నీ వచ్చినాయి. యేసుప్రభు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2015 సంవత్సరాలు. హల్లెలూయా. యేసుప్రభు పుట్టి 2015 సంవత్సరాలు. ప్రియమైన ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప అంటే యేసుప్రభు వచ్చింది తన ప్రజలను, నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి యేసుప్రభు వచ్చింది. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ అందుకోసం యేసుప్రభుని ఈరోజు సొంత రక్షకుడుగా నీవు అంగీకరించి ఉన్నావా? అంగీకరిస్తే జాగ్రత్త గ్రహించు. ఇప్పుడు ప్రియమైన దేవుడా, యేసుప్రభు వచ్చింది దావీదు పట్టణమందు, నేడు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి ఆ కొలలు వారికొరు చెప్పుకుంటూ పరిగెత్తి ఎవరిని చూశారు? ఎవరిని చూశారో తెలుసా? ఆ గొర్రెల కాపరులు పరిగెత్తుకొని వెళ్ళి మొదట ఎవరు చూశారు? మరియను చూస్తే 16వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అవును, మరియను యేసోబును తొట్టులో పరుండబెట్టిన ఆ శిశువును చూసి ఎంత ఆనందిస్తున్నారో, ఎంత సంతోషిస్తున్నారో. ఆమేన్. మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప రక్షకుడు! అవన్నీ తెలియపరుస్తున్నారు. మరీతో చెబుతున్నారు, మాకు దేవదూతలు ఎలా చెప్పారు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని, ఒక పశువుల పాకలో పరుండు పెట్టాడని చెప్పినప్పుడు, ఆ మాటలన్నీ చెప్తున్నప్పుడు 19వ వచనంలో ఆమె చేస్తున్నప్పుడు తన హృదయంలో ఆ మాటలన్నీ భద్రపరుచుకుంటూ ఆనందిస్తుంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టినరోజు అంటే ఆనందించుట గంతులు వేయట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడా, యేసు ప్రభు వచ్చిందే మరి నీ పాపము నుంచి
శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. మరి ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నీకు తెలిసింది కదా. కనుక ప్రభు నిజమే, నువ్వు పాపస్థితిలో ఉన్నావు, నువ్వు రోగములో ఉన్నావు, నువ్వు శాపములో ఉన్నావేమో, ఒకవేళ నీవు అప్పుల బాధలతో ఉన్నావేమో, శాపంలో కొట్టుకొని పోతున్నావేమో, నేను రక్షించటానికి యేసు ప్రభు వచ్చాడు. ఇచ్చి నేను రక్షించడమే కాదు, ఈ భూలోకంలో గొప్పవాడిగా నేను చేసి పరలోకాన్ని చూసినప్పుడు నీకు ఇవ్వటానికే యేసు ప్రభు వచ్చాడు. మరి నమ్మావు కదా, నమ్మితే నాతో కూడా ఏకీపించి ప్రార్థన చేయి. ఇప్పుడే ఆ రక్షణ నీకు రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ కృప అగ్నిశ్వరం ప్రేక్షకులకును, ముఖ్యంగా ఈ కృపలో వెతుకుచున్న సంఘమునకు, మా భారతదేశానికి, మా రాష్ట్రాన్ని ప్రభువా రక్షించటానికి, అయ్యా నీ ప్రాసలను రక్షించటానికి పరలోకము నుండి నా తండ్రి 2015 క్రితమే అయ్యా కన్యక గర్భములో జన్మించి మా కొరకు జన్మించిన దేవుడు, మా కొరకు జన్మించిన ఆయన అయ్యా మా పాపము నుంచి విడిపించి, నరకము నుంచి శాపము నుంచి విడిపించిన దేవుడు. కనుక నీ ప్రజలను రక్షించడానికి, వారి పాపము నుంచి విడిపించబడునుగా. కామె ఇప్పుడు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిన తండ్రి వారి పాపము నుంచి విడిపించబడునుగా. నేడు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని నమ్మని ప్రతి వారు ఇప్పుడే వారి పాపము నుంచి విడిపించబడునుగా. కామె వారి శాపము నుంచి విడిపించబడునుగా. కామె వారి రోగము నుంచి విడిపించబడునుగా. కామె వారికి నా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడిపించబడునుగా. ఇప్పుడు నీ బిడ్డలు రక్షణ పొందుకుందరుగా. కామె యేసు నామంలో వారి పాపము నుంచి విడిపించి రక్షణ పొందుకుందరుగాక. ఇప్పుడు పొందుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నీ కొరకే యేసు ప్రభు 2015 క్రితం జన్మించి ఉన్నాడు. నేను రక్షించడానికి, నా సహోదరి నా సహోదరుడా, నేను రక్షించడానికి, ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలను రక్షించడానికి యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇదిగో నేను చూస్తున్నాను, ఇదిగో నీ పాపం నుంచి ఆయన రక్తముతో నిన్ను కడుగుచున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, ఇదిగో నేను సంతోషముతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రేమను తన ఆనందంతో నింపబోతున్నాడు, నిన్ను కృపతో నింపబోతున్నాడు. దేశాల రహస్య కూడిలాబా. థ్యాంక్ యూ జీసస్. నా తండ్రి యేసయ్యానికే వందనాలు చేస్తున్నాను. ఇప్పుడు వారి హృదయంలో ఇప్పుడు దాకా నా తండ్రి వేదనతో ఉన్నవారు ఆ వేదన తొలగిపోను గాక. వారి హృదయం నిండా నా ప్రభు సంతోషంతో నింపబడును గాక. ఇప్పుడే నా తండ్రి క్రిస్మస్ అనగా ఆనందించుట, వారి హృదయంలో ఆనందించదురుగా. కామే ఆనందించదురుగా. కామే నీ బిడ్డలు నా ప్రభు నందు ఎప్పుడు ఆనందించదురుగాక. ఈ రోజు నుంచి అందరి నోటి నిండా నవ్వుండునుగా. కామే వారి నాలుక ఆనంద గానముతో నిండి ఉండునుగా. కామే నాట్యం ఆడుదురుగాక. ఈ రోజు నుంచి నా ప్రియమైన నా సహోదరుడా, ఈ ప్రార్థనను ఏకీభిస్తున్నాను. నేను ఈ వాక్యం వింటున్నావు, ఇదిగో నీ హృదయములు ఇప్పుడు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆనందముతో నింపబోతున్నాడు, కృపతో నింపబోతున్నాడు. ఆయన వెలుగును నువ్వు ప్రకాశింప చేయబోతున్నాడు. నేను సంతోషముతో ఇప్పుడు నేను ఉంచబోతున్నాడు. నీ కుటుంబంలో ఇంక నుంచి సంతోషంతో ఉండుదురుగాక. ఆమేన్. ఇప్పుడు దాకా 2015 అంతా వేదనతోనూ, కష్టాలతోనూ, గొడవలతోనూ, సమస్యలతో ఉన్నావేమో, ఈ రోజు నుంచి నీవన్నీ తొలగిపోనుగా. కామే సంతోషించదుముగా. కామే ఆనందించదుగాక. ఆనందించి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్. అందరికీ నూతన వస్త్రాలు ఇచ్చునుగాక, నూతన దీవెనలతో నింపునుగాక. ఆమేన్.